హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి 80కి పైగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు. జస్ట్ మనం 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఏ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనేది కూడా తెలియజేస్తాను. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ యాక్చువల్గా ఇంతకుముందు ఈ జాబ్స్కి అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు. అంటే మనము అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాన్ని పెన్ యూజ్ చేసి మనం రాసి మనము ఏదైనా ఆఫీస్లో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి మనము ఆ యొక్క ఆఫీస్లో అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉండేది. సో దీని ద్వారా చాలా టైం వేస్ట్ అవడంతో పాటుగా అప్లికేషన్ రాసేటప్పుడు ఏమైనా మనం మిస్టేక్స్ చేసినా కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మనం ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక మనము ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే డైరెక్ట్గా వాళ్ళే మనకి కాల్ చేసి ఈ విధంగా మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి పలానా అడ్రస్లోనే మనకి ఆఫీస్ అడ్రస్ కూడా తర్వాత మనకి వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏం చెప్పాలి అంటే, ఈ అంగన్వాడీ జాబ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విడుదల అవ్వవు. ఒక్కొక్క జిల్లాకే ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. దీనికి అప్లై చేసుకోవడానికి ఆ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు మన జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అది మీకు ఎలా తెలుస్తుంది? సో మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. వీడియో చేసిన వెంటనే మీరు చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంతగా అడుగుతున్నాను అంటే, మనకి ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేయడానికి చాలా తక్కువ టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వేరే గవర్నమెంట్ జాబ్స్కి చూసుకుంటే మినిమం ఒక నెలన్నా మనకి టైం అనేది ఇస్తారు. బట్ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఒక వారం రోజులు మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు నోటిఫికేషన్ వచ్చిన విషయం కూడా తెలియకనే లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు, జాబ్ని మీరు కోల్పోతారు. కాబట్టి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఏ జిల్లా నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో దట్ ఆ జిల్లాకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో అయితే నెక్స్ట్ మంత్ నుంచి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఒక్కొక్క జిల్లాకే నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. కాబట్టి అన్ని వీడియోలు చేస్తాను అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్ మనకి 80 అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటిలో అంగన్వాడీ మినీ టీచర్లు 10 వేకెన్సీస్ ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్లు 6 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ జాబ్స్కి సంబంధించి అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ 64 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ విధంగా 80 పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 10th క్లాస్ పాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఎన్ని ప్రాజెక్ట్స్లో అంటే డిస్ట్రిక్ట్ మొత్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే కొన్ని మండలాలను కలిపి ఒక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కిందకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ జిల్లా మొత్తంగా మనకి 12 ప్రాజెక్ట్స్ అనేవి ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి ఖాళీలను ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 1/6/2024 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్కి సంబంధించినటువంటి
ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయో అక్కడ ఒకవేళ 21 సంవత్సరాలు లేనటువంటి అభ్యర్థులు గన ఉంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోబడుతుంది అని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అంటే మనకి 10వ తరగతిలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. అంటే మనము ఏ అంగన్వాడీకి అయితే అప్లై చేస్తామో ఎక్కడ వేకెన్సీ ఉంది అని అప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్డులో అంగన్వాడీ టీచర్ అనే వేకెన్సీ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. అక్కడ రిజర్వేషన్ అనేది మీ క్యాస్ట్కి సంబంధించే ఉంది. అలాంటప్పుడు మీ క్యాస్ట్కి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ ప్రకారం ఆ క్యాస్ట్కి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారనేది చూసుకుంటారు ఫస్ట్. వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే 10th క్లాస్లో వచ్చి ఉంటాయో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఎవ్వరూ అప్లై చేయకుండా మీరు ఒక్కరే కానీ అప్లై చేస్తే మీకే జాబ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా మీకే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తే మాత్రం మీకు ఆ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని మీ యొక్క సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు వాళ్ళకి సమర్పించే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా అన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజర్వేషన్స్ కనుక యూజ్ చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో బీసీ, ఏబిసిడి అని ఉంటాయి. మళ్ళీ 5 కేటగిరీలు ఉంటాయి అందులో. అలాగే ఇతర పర్సన్ విత్ డిజేబిలిటీ కానివ్వండి ఏదైనా సరే యూజ్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫై అయినప్పుడు చూపించాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకైతే ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ పోస్టులకు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో రిజర్వ్డ్ చేయబడినటువంటి పోస్టులు వాటికి తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి మార్క్స్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ అనేది ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ని కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా తీసుకుంటారు. ఇక స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఉంటే వాటిని కూడా మీరు పెట్టవలసి ఉంటుందన్నమాట. అలాగే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇది ఎందుకోసం అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం మనము అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకోవడానికి మన ఆధార్ కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తప్పనిసరిగా ప్రూఫ్గా పెట్టాల్సి ఉంటుంది. ఇక సదరం సర్టిఫికేట్ దీన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంగవైకల్యం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇచ్చుంటారు. ఇందులో 40% అంటే 40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. అది ఎవరి దగ్గరైనా ఉంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక విడో కానీ డైవర్స్డ్ కానీ సంబంధించిన వాటి ఎవరైనా మహిళలు ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది చూపించాలి. ఇక ఆర్ఫాన్ సర్టిఫికేట్ ఆర్ఫాన్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా ఉంటారు కదా వాళ్ళని ఆర్ఫాన్ అని అంటారు అనాథలు. సో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది చూపిస్తే మీకు రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది కూడా ఉండాలి. అలాగే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అది కూడా సర్టిఫికేట్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా మనకి కావాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన నియరెస్ట్ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీ వార్డుకి సంబంధించి కానీ లేదా మీ పంచాయతీకి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేయవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు అడిగితే ఈ విధంగా మాకు అంగన్వాడీ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి వాటికి అప్లికేషన్ చేయండి అంటే వాళ్ళు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఫిల్అప్ చేయిస్తారు. ఒకవేళ మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి అప్డేట్ ఇది. అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. జిల్లాలోని 12 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆయా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 10 అంగన్వాడీ కార్యకర్తలు, 6 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 64 ఆయా పోస్టుల భర్తీలు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి అర్హులైన అభ్యర్థులను నేటి నుంచి ఈ నెల 25 తేదీలోపు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరలక్ష్మి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై వివాహితురాలైన స్థానిక మహిళా అర్హులు 2024 జూలై 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్ పేర్కొన్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ఆయా పోస్టులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక్కడ రిజర్వేషన్ ప్రాతిపదికన అంటున్నారు అంటే రిజర్వేషన్స్ అనేవి ఆల్రెడీ ఏ ప్రాంతంలో ఏ పోస్టు ఏ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ చేయబడి ఉంటుంది అనేది ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో ఇచ్చుంటారు.
అది కూడా మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారన్నమాట. మీ వార్డుకు సంబంధించి అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేదా? ఒకవేళ ఉంటే ఏ క్యాస్ట్ వారికి ఉన్నాయి అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు లిస్టు. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రావడం జరిగిందన్నమాట. ఆల్రెడీ చాలా జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నేను వీడియోస్ అనేవి చేశాను. మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా విడుదల కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే మరొక 2 మంత్స్ అనేది మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత అంగన్వాడీ జాబ్స్కి ఒక్కొక్క జిల్లాలో తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి వీడియో మాత్రం సత్యసాయి జిల్లాకు సంబంధించింది. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.